వెల్కమ్ టు 9 టీవీ తెలుగు. మనం C# ట్యుటోరియల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఇది పార్ట్ 6. వాట్ ఈజ్ డాట్ నెట్? డాట్ నెట్ అంటే ఏంటి ఈ వీడియోలో చూద్దాము. డాట్ నెట్ అనేది మెయిన్గా కలెక్షన్ ఆఫ్ 2 థింగ్స్ అని చెప్పొచ్చు మనం. ఫస్ట్ది బేస్ క్లాస్ లైబ్రరీస్, రెండోది కామన్ లాంగ్వేజ్ రన్ టైమ్ CLR. డాట్ నెట్ అనేది మెయిన్గా కలెక్షన్ ఆఫ్ దీస్ 2 థింగ్స్ అన్నమాట. ఇంకా మనం ఏంటి అంటే కస్టమైజ్డ్ ఫ్రేమ్వర్క్ని కూడా యాడ్ చేయొచ్చు. సో మనం ఓవరాల్గా చెప్పాలి అంటే డాట్ నెట్ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఫ్రేమ్వర్క్స్ కన్సిస్టింగ్ బేస్ క్లాస్ లైబ్రరీస్, కామన్ లాంగ్వేజ్ రన్ టైమ్ అండ్ కస్టమ్ ఫ్రేమ్వర్క్ ఆర్ డెవలపర్ ఫ్రేమ్వర్క్. ఎలా అంటే ఇప్పుడు నార్మల్గా మనం WCF అప్లికేషన్ డెవలప్ చేయాలి అనుకోండి, బేస్ క్లాస్ లైబ్రరీస్, కామన్ లాంగ్వేజ్ రన్ టైమ్తో పాటు WCF ఫ్రేమ్వర్క్ కావాలి. సో ఇప్పుడు విండోస్ అప్లికేషన్ డెవలప్ చేయాలి అంటే బేస్ క్లాస్ లైబ్రరీస్, కామన్ లాంగ్వేజ్ రన్ టైమ్తో పాటు విండోస్ ఫార్మ్స్ లైబ్రరీస్ కూడా కావాలి. అంటే డెస్క్టాప్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్ కావాలి. అదే వెబ్ అప్లికేషన్ చేయాలి అంటే బేస్ క్లాస్ లైబ్రరీస్, CLRతో పాటు మనకి ASP.NET ఫ్రేమ్వర్క్ కూడా ఉండాలి. అట్లా థర్డ్ది వచ్చేసి కస్టమైజ్డ్ ఫ్రేమ్వర్క్ ఆర్ డెవలప్మెంట్ స్పెసిఫిక్ ఫ్రేమ్వర్క్ అన్నమాట. డాట్ నెట్ అనేది కాంబినేషన్ ఆఫ్ 2 థింగ్స్, బేస్ క్లాస్ లైబ్రరీస్ అండ్ కామన్ లాంగ్వేజ్ రన్ టైమ్. ఆల్సో వీ కెన్ ఇంక్లూడ్ థర్డ్ వన్, దట్ ఈస్ అ డెవలపర్ ఫ్రేమ్వర్క్ ఆర్ కస్టమ్ ఫ్రేమ్వర్క్. ఇప్పుడు బేస్ క్లాస్ లైబ్రరీస్ అంటే ఏంటో చూద్దాం. బేస్ క్లాస్ లైబ్రరీస్ అంటే ఇవి ప్రీ కంపైల్డ్ కోడ్ సొల్యూషన్స్ అన్నమాట. అంటే ప్రీ కంపైల్డ్ కోడ్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ అంటే కామన్గా ఉండేటువంటి రిక్వైర్మెంట్స్కి కోడ్ ఆల్రెడీ రాసి కంపైల్ చేసి రెడీ టు యూజ్గా ఉంటాయి అన్నమాట. సి లాంగ్వేజ్లో మనకి హెడర్ ఫైల్స్ ఎలాగైతే ఉన్నాయో, జావాలో ప్యాకేజెస్ అన్న ఎలాగైతే అంటామో, డాట్ నెట్లో కూడా BCL అంటే బేస్ క్లాస్ లైబ్రరీస్ అంటే ప్రీ కంపైల్డ్ కోడ్, ఆల్రెడీ రాసి పెట్టినటువంటి కోడ్. మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో టీ తయారు చేయాలి అంటే మనకి రా మెటీరియల్ ఎలా అయితే అవసరం అవుతుందో, అంటే టీ తయారు చేయాలి అంటే టీ పొడి, మిల్క్, షుగర్, ఈ 3 ఎలా అయితే అవసరం అవుతాయో, మనం ఇక్కడ డాట్ నెట్లో ప్రోగ్రామింగ్ రాసి దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయాలి అంటే బేస్ క్లాస్ లైబ్రరీస్, CLR కావాలన్నమాట. బేస్ క్లాస్ లైబ్రరీస్ ఏంటి, మనకు ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ కోడ్, మనకు కావాల్సినటువంటి ఫంక్షనాలిటీస్ని రాసుకోవడానికి ఆ బేస్ క్లాస్ లైబ్రరీస్ని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం కన్సోల్ మీద ఏమన్నా ప్రింట్ చేయాలనుకోండి, సో దానికి system.console అని ఒక లైబ్రరీ ఆల్రెడీ రాసి పెట్టుంది, దాన్ని వాడుకోవచ్చు. అదే సిలో అనుకోండి, సి లాంగ్వేజ్లో printf, scanf అనే ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ మెథడ్స్ ఉంటాయి కదా, అవన్నీ లైబ్రరీస్లోనే ఉంటాయి. అంటే సో ఇక్కడ కూడా console.readline, console.writeline అనే మెథడ్స్, ఇట్లా మనకు కావాల్సినటువంటి అన్ని ఫ్రేమ్వర్క్ మెథడ్స్ బేస్ క్లాస్ లైబ్రరీస్లో రాసి ఉంటాయి అన్నమాట. సో ఆ బేస్ క్లాస్ లైబ్రరీస్ యూజ్ చేసుకొని మన ప్రోగ్రామ్ రాసామనుకోండి, రాసేది కంప్లీట్ అయిపోయాక మనం ఆ ప్రోగ్రామ్ని రన్ చేయాలి కదా. రన్ చేయాలి అంటే మన డాట్ నెట్లో ఒక ప్రోగ్రామ్ని రన్ చేయాలి అంటే కామన్ లాంగ్వేజ్ రన్ టైమ్ అనేది ఉంటుంది అనమాట. CLR అనేది అవసరం. మన డాట్ నెట్లో ఒక ప్రోగ్రామ్ని రన్ చేయాలి అంటే CLR అనేది అవసరం. ఓకే, సో దానికోసం మనం కామన్ లాంగ్వేజ్ రన్ టైమ్ అనేది యూజ్ చేస్తాం. ఈ కామన్ లాంగ్వేజ్ రన్ టైమ్ గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందు ప్లాట్ఫామ్ డిపెండెన్సీ, ప్లాట్ఫామ్ ఇండిపెండెన్సీ గురించి మాట్లాడుకున్నాము. ఇది ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది, చూడండి. సో అదనమాట, డాట్ నెట్ అనేది బేసిక్గా కలెక్షన్ ఆఫ్ 3 థింగ్స్, బేస్ క్లాస్ లైబ్రరీస్, నెక్స్ట్ కామన్ లాంగ్వేజ్ రన్ టైమ్, నెక్స్ట్ కస్టమైజ్డ్ ఫ్రేమ్వర్క్ ఆర్ డెవలపర్ ఫ్రేమ్వర్క్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో డాట్ నెట్ ఎందుకో చూద్దాం. ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.